2017వ సంవత్సరం నుంచి జూన్ 19వ తారీఖుని నేషనల్ బుక్ రీడింగ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. కేరళకి చెందిన పణిక్కర్ అనే ఆయన వర్ధంతి రోజు ఇది. డొమినో ఎఫెక్ట్ అంటే ఏదైనా ఒక సంఘటన వరుసగా పలు సంఘటనలకు దారితీయడాన్ని అలా అంటారు. సింపుల్గా చైన్ రియాక్షన్ అనుకోవచ్చు. వరుసగా పుస్తకాలు నిలబెట్టి చివర ఉన్న ఒకదాన్ని తడితే అది పక్కదాని మీద పడుతుంది. అలా ఒకదాని మీద ఒకటి పడుతూ మొత్తంగా నిలబెట్టినవన్నీ పడిపోతాయి. డొమినో ఎఫెక్ట్కి ఉదాహరణగా చెప్తారు దీన్ని. అలా పడిపోవడంలోనే కాదు, పుస్తకం చదవడంలోనూ డొమినో ఎఫెక్ట్ ఉంటుందట. పాఠకుడి జీవితంలో ఆరోగ్యకరమైన మార్పునకు శ్రీకారం చుట్టగల శక్తి మంచి పుస్తకానికి ఉంది. చదువు విలువ, పుస్తకాల విలువ తెలిసిన వారు కాబట్టే మన వారు ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటు చేసేవారు. ఆంధ్ర రాష్ట్రంలో అయ్యంకి వెంకటరమణయ్యలాగే కేరళలో గ్రంథాలయోద్యమ పితామహుడుగా పేరొందారు బిఎన్ పణిక్కర్. ఆయన ఊరు వాడ తిరిగి చదువు విలువ అందరికీ అర్థమయ్యేలా చెప్పేవారు. దాదాపు 6,000 లైబ్రరీలను సంఘటితపరిచి గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అక్షరాస్యతలో కేరళ రాష్ట్రం ముందు వరుసలో నిలవడానికి పునాది వేసింది రీడ్ అండ్ గ్రో అన్న నినాదంతో పనిచేసిన ఈ ఉద్యమమే. అందుకే పణిక్కర్ సేవల్ని గుర్తు చేసుకుంటూ 96 నుంచి ఆయన వర్ధంతి అయిన జూన్ 19ని ఆ రాష్ట్రంలో పట్టణ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఉన్నది ఒకటే జీవితం అనుకుంటూ ఉంటాం కదా, మరి ఆ ఒక్క జీవితంలో వందల జీవితాలు జీవించిన అనుభవాన్ని ఇచ్చే అవకాశాన్ని వదులుకుంటామా? అందుకే చదువుదాం, చదివిద్దాం. నేను చదివిన పుస్తకాల్లో నాకు చాలా నచ్చి నేను ప్రస్తుతం జీవితంలో పాటిస్తున్న పుస్తకం ఇకిగాయ్. ఇకిగాయ్ ఒక పార్ట్, సెకండ్ పార్ట్ ఇకిగాయ్ ద జర్నీ. కేవలం ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాకుండా జీవించడం ఒక కళ, మెరుగైన జీవన విధానానికి అనుసరించాల్సిన విధానాలు, ఆనందానికి దీర్ఘాయుషుకి సంప్రదాయాలు, ప్రపంచంలో శతాధిక వృద్ధుల ఆహార వ్యవహారాలు, వయసు మీద పడుతున్న యవనంగా జీవించే కళ, చిరకాల ఆనంద జీవనానికి తోడ్పడే చిట్కాలు వంటి ఎన్నో అమూల్యమైన విషయాలు ఈ పుస్తకంలో చదివి ఆ తరువాతే నా మనసులో చిన్నప్పటి నుంచి వ్యవసాయం పట్ల ఉన్న మక్కువని కార్యరూపంలో పెట్టగలిగాను. ముఖ్యంగా ఒత్తిడి, చింతలకు వయసు ఉడిగిపోకుండా జీవితంలో సవాళ్ళు ఎదుర్కోవడం ఎలా, ఇలాంటి అధ్యాయాలు మనకి ఇష్టమైన పనులని శ్రమ అనుకోకుండా ఆనందాన్ని అనుభవించేలా తయారు చేశాయి.